హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊరికి దగ్గరలో ఉన్న తెలుగుగంగ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అదే బైక్లో వెళ్తున్నాము. మేము చాలా రోజులు అయింది వెళ్ళక అని చెప్పేసి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ డ్యామ్ చూడాలంటే ఈ కొండ దాటి వెళ్ళాలి. ఆ కొండ తర్వాత డ్యామ్ వస్తుంది అనమాట. ఆ డ్యామ్ వచ్చేసి రెండు కొండల మధ్యలో ఉంటుంది అనమాట. అప్పుడైతే ఈ కొండ దాటేద్దాము పైకి. ఈ డ్యామ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మొత్తం ఇంకో డ్యామ్ నుంచి ఈ డ్యామ్కి వాటర్ వస్తాయి అన్నమాట. అనంతరావు చెరువు అని చెప్పేసి దీనికంటే పైన ఇంకో డ్యామ్ ఉంటుంది. అక్కడ నుంచి వాటర్ అయితే మా తెలుగుగంగ డ్యామ్కి అయితే వస్తాయి. తెలుగుగంగ డ్యామ్ నుంచి అయితే బ్రహ్మంగారి మఠానికి అయితే బ్రహ్మంగారి మఠంకి వాటర్ వెళ్తాయి అన్నమాట మా డ్యామ్ నుంచి. ఇక్కడ చూసారా, రెండు కొండల మధ్యలో నుంచి దారి అయితే చేశారు డ్యామ్ దగ్గరికి. చూడండి, ఆ పైకి వెళ్ళిపోదాం. మా వాడు ఏదో యాంగిల్స్ తీస్తా అని చెప్పి తీస్తున్నాడు ఫోన్తో. ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో మొత్తం కొండలే, ఎటు చూసినా కింద మొత్తం పంట పొలాలు ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మొన్న ఏదో క్లీన్ చేశారంట, పార్క్ పెడదామని చెప్పేసి. పార్క్ అయితే పెడతారని చెప్పారంట, మా ఫ్రెండ్ చెప్పాడు ఇందాక, నాకు కూడా తెలియదు. ఇలా చూడండి, పార్క్ కోసం అనేసి ఏమో మొన్న మొత్తం నీట్గా రోడ్ అనేది చేశారు. చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు ఇది లేదు. ఇక్కడ కనపడుతుంది ఈ నేరో దారి, అదొకటే ఉండింది అనమాట ఇంతకుముందు. ఈ సైడ్ మొత్తం ఇంతకుముందు లేదనమాట. ఇక్కడైతే బాగా నీట్గా చేశారు దారి మొత్తం. ఇక్కడ చూడండి, కొంచెం దూరం వెళ్తే మీకు అనేది రెండు రూట్లు వస్తాయి అన్నమాట. ఒకటి రైట్ సైడ్కి, ఇంకోటి లెఫ్ట్ సైడ్కి. ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో శివజ్యోతికి అయితే వెళ్ళచ్చు పైకి. శివజ్యోతి అంటే వేరే నేమైతే ఏం కాదు. ఈ తెలుగుగంగ డ్యామ్ని ఇంకొక పేరుతో శివజ్యోతి అని పిలుస్తారు మా వాళ్ళంతా. అయితే శివజ్యోతి అని ఎందుకు పిలుస్తున్నారంటే ఆ శివజ్యోతి అనే కొండ మీద శివుడు, వినాయకుడు, ఇంకా అమ్మవారు అయితే ఉంటారు పైన. అందుకే శివజ్యోతి అని పేరు పెట్టారు. సరే, ఇక్కడ చూడండి, ఇదంతా ఆనకట్ట అనమాట. రైట్ సైడ్ మొత్తం కింద పంట పొలాలు అయితే ఉంటాయి. ఇదైతే డ్యామ్కి వెళ్ళే రూట్ అనమాట పైకి. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ అయితే డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఒక రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే చాలు, మనం అయితే డ్యామ్ అయితే పూర్తి కనపడుతుంది ఇక్కడ నుంచి. చూడండి, కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మొత్తం లెఫ్ట్ సైడ్లో ఉండేది మొత్తం డ్యామ్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రైట్ సైడ్లో ఇదే అనమాట గేట్లు లిఫ్ట్ చేసే మిషన్. కాకపోతే ఇక్కడ డ్యామ్కి అయితే గేట్లు ఏం లేవండి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మనము ఆ డ్యామ్ గేట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అసలు ఎవరు రానట్టున్నారు చాలా రోజుల నుంచి, మొత్తం చెట్లన్నీ బాగా పెరిగిపోయాయి. చూడండి, మనం ఇప్పుడైతే కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ నుంచి అది చూస్తున్నారు కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే చాలు, కిందికి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గేట్ల దగ్గరికి. ఆ కిందికి వెళ్తే చాలండి, వెళ్ళిపోవచ్చు. చూడండి, వెళ్ళిపోతాం చిన్నగా అలాగా. చూడండి, ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకున్నాము. ఇక్కడ డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి అనమాట. ఇదే అనమాట మొత్తం బ్రహ్మంగారి మఠానికి వెళ్ళే వాటర్ ఒక కెనాల్. అక్కడ చూసారా మీరు, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం అక్కడ బ్లాక్ లైన్స్ లాగా కనపడుతున్నాయి చూడండి. అంతవరకు అయితే వాటర్ వెళ్తాయి ప్రతిసారి ఆల్మోస్ట్. ఇదే అనమాట. కొంచెం దూరంలో చూడండి మీకు కనపడుతున్నాయి కదా గేట్లు, అవే అనమాట. మొత్తం 3 ఉంటాయి గేట్లు అనేది. ఆ గేట్లు అయితే లేవులేండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడ వాటర్ కనబడతాయి. ప్రీవియస్గా వెళ్ళి ఉంటాయి కదా నీళ్ళు అనేవి, ఆ నీళ్ళు ఇక్కడ కొంచెం స్టోర్ అయి ఉన్నాయి అన్నమాట. స్టోర్ అయి ఉంటాయి ఆల్రెడీ నీళ్ళు అక్కడ. ఇక్కడ చూడండి, మొత్తం ఆ 3 గేట్లు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు గీతలా కనబడుతుంది, ఇందాక చెప్పాను కదా. అక్కడ నుంచి అంత లెవెల్ వరకు అయితే వాటర్ వెళ్తాయి. ఇదే అనమాట మొత్తం పెద్ద కెనాలు. ఇదైతే చాలా పెద్ద కెనాల్ అండి, చాలా దూరం ఉంటుంది ఈ కెనాల్. డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది బ్రహ్మంగారి మఠానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇది అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి చూడండి లోపలికి దిగడానికి. ఒకవేళ వాటర్ లేకుండా ఉండింటే కనుక డైరెక్ట్ స్టెప్స్ దిగి అక్కడికి వెళ్ళి మొత్తం చూపించాను. ఇందాక నేను చెప్పాను కదా మీకు, లెఫ్ట్ సైడ్లో ఆ గేట్లు అయితే మిషన్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి, ఆ మెకానిజం మొత్తం ఇక్కడ మనకు చూపిద్దామని లోపలికి అయితే వెళ్ళాము. ఆ గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. మా వాడైతే ఆ పక్క నుంచి తిరిగి వెళ్ళి మళ్ళీ వెళ్ళాడు.
ఇక్కడ చూడండి లోపల గేట్ అదే అనమాట గేటు. ఇదైతే పంట పొలాలకు వెళ్ళే ఒక గేట్లు అనమాట. చూడండి వాటర్ వెళ్తున్నాయి కింద, జూమ్ చేస్తున్నాను చూడండి, అదిగోండి వాటర్ కనపడుతున్నాయా. అదే ఇక్కడ చూసారా పెద్ద వైర్ ఉంది చూసారా, మొత్తం ఇనుము వైరు, అదే అనమాట గేట్లు లిఫ్ట్ చేయడానికి బలంగా ఉంటుంది. ఇక్కడ చూడండి అదే అనమాట గేట్ లిఫ్ట్ చేసే మిషన్. అక్కడ ఒక రాడ్ ఉంటుంది, తిప్పితే గేట్లు కిందికి పైకి తిరుగుతాయి అనమాట. చూడండి ఎంతలా ఉన్నాయి చక్రాలు మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం ఇదే అనమాట. ఆ వాటర్ వెళ్తున్నాయి చూడండి, ఇందాక చూపించాను కదా అదే వాటర్. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఎంతవరకు అయితే వాటర్ లెవెల్ ఉన్నాయో అంతవరకు మిషన్ అనమాట స్కేల్, ఆ స్కేల్ అనేది చూపిస్తుంది అనమాట వాటర్ని. ఇదే అనమాట మొత్తం వాటర్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాయి. చూడండి వాటర్ అయితే వెళ్ళి మొత్తం రాళ్ళు అయితే కోసుకున్నాయి మొత్తం. ఇదే అనమాట చూడండి. ఇది బ్యాక్ సైడ్, ముందాక మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళాము. ఇదైతే డ్యామ్ లోపల నుంచి అనమాట మనం చూపిస్తుంది గేట్లు. ఇక చూడండి మొత్తం ఎన్ని మీటర్లకి అయితే వెళ్ళాయో వాటర్ అంతవరకు ఇక్కడ స్కేల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ చూడండి 21,500 అండి నెంబర్, అంతవరకు అయితే వెళ్ళాయి. చూడండి మొత్తం ఇదే అనమాట 3 గేట్లు. ఆ గేట్లు చూడండి ఆ సైజు ఒక్కొక్కటి ఎంతలా ఉన్నాయో ఇంకా మనమే అర్థం చేసుకోవాలి అది ఎంత బరువు ఉంటుందో కూడా. గేటు మొత్తం కోతుల పెంటే ఉంది ఇక్కడ, ఆ గేట్లు లేకపోయేసరికి. ఇంకా మొత్తం ఫారెస్టే కదా, మేమైతే ఫారెస్ట్ అనమాట. దాని తర్వాత వచ్చేది మొత్తం మీకు రైట్ సైడ్లో కొండ కనబడుతుంది కదా, అక్కడికి అయితే మేము బిక్కాయలకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు చూడండి డ్యామ్ లోపలికి అయితే దిగుతున్నాము. ఆల్రెడీ మా వాళ్ళు దిగారు, వెళ్తూ ఉన్నారు. చిన్నగా నేను కూడా దిగి వెళ్ళిపోతున్నాను కిందికి. చూడండి మొత్తం ఇదే అనమాట డ్యామ్ మొత్తం. ఇట్లా కిందికి స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ పై స్టెప్ వరకు మిడిల్ వరకు అయితే వాటర్ వచ్చాయి ఇంతకు ముందు, అదే అనమాట హైయెస్ట్. చూడండి మొత్తం వ్యూ అయితే ఎలా ఉందో. 2 కొండల మధ్యలో ఉండేది డ్యాము. డ్యాము చరిత్ర వచ్చేసి ఇంతకు ముందు మా ఊరు ఉండేదంట ఈ డ్యామ్ మధ్యలో. ఆ ఊరిని ఖాళీ చేపించి మేము ఇంకో ప్లేస్కి అయితే షిఫ్ట్ చేశారంట మమ్మల్ని. అందుకు అక్కడ చేశారంట డ్యాము. మా వాడు వద్దురా అన్నా కూడా తెప్ప అయితే నీళ్ళలోకి వేసాడు. మా వాళ్ళు అయితే వెళ్తున్నారు ఫస్ట్. చూసారా మొత్తం గాలి మొత్తం ఒక సైడ్కి నెట్టుతుంది, అయినా కూడా వద్దురా అన్నా కూడా వినిపించుకోకుండా ఎక్కారు. ఏం కాదులే కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, ఎంత దూరం వచ్చాము అని చెప్పేసి వెళ్ళిపోయారు. నన్ను రమ్మన్నా కానీ నాకైతే భయం వేస్తుందిరా అని చెప్పేసి నేను ఆగిపోయాను. వద్దులేనరా మీరు వెళ్ళండి అని చెప్పేసి. చూడండి ఎలా వెళ్తున్నారో మా వాళ్ళు. దాని లోపల కట్లేం లేవు, అందుకే మా వాళ్ళ చేతులతో నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదైతే డ్యామ్ పైన ఉన్న గుడి అనమాట. ఇక్కడ చూడండి నాగదేవతల విగ్రహాలు, ఇంకా ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల గుడి ఉంది. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇదే గుడి అనమాట, శివజ్యోతి. అయితే మేము వెళ్ళినప్పుడు క్లోజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ప్రతి శివరాత్రికి ఇక్కడ బాగా జరుగుద్ది అనమాట, పండగ అనేది బాగా జరుపుతారు. ఇక్కడ ఇంకా మాల వేసినప్పుడు కూడా ఇక్కడ పూజలు భజన అవి బాగా చేస్తారు. ఇక్కడ మొత్తం చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చిన్న రూమ్ లాగా కనపడుతుంది. అక్కడ మాల వేసిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు మ్యాక్సిమం ఎప్పుడన్నా. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ నుంచి అయితే డ్యామ్ కనపడుతుంది మీకు. ఇదైతే గుడి పక్కన నుంచి వ్యూ అనమాట. ఇక్కడైతే ఈ పెద్ద ఖాళీ ప్లేస్ ఏంటంటే ఒకవేళ డ్యామ్ ఓవర్ఫ్లో అయితే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళడానికి అది కట్టారనమాట. అది కొన్ని డ్యామ్ అంతా అదే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటా, బాయ్.